నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పైన సంచలనమైన ప్రకటన చేశాయి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాల్లోకి వెళితే బెహ్రెన్ దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లెబనాన్కు చెందిన హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం కాసెం చేసిన బాధ్యతారహితమైన ప్రకటనలు జీసీసీ గల్ఫ్ సహకార మండలి సెక్రటరీ జనరల్ జాసం ఆల్ బుదైవీ గారు తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేసి ఇరాన్ ఐఆర్జీసీతో కలిసి గూఢచార్య కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైన వ్యక్తులపైన బెహ్రెన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన కాసెం ప్రకటన జారీ చేయడాన్ని తప్పుపడ్డారు. సదరు వ్యక్తులు బెహ్రెన్ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలు చేపట్టారని, బెహ్రెన్ దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నినట్లు తేలిందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. బెహ్రెన్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు ఏం అధికారం ఉంది, ఏం అర్హత ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాయి. 2016లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం హిజ్బుల్లాతో పాటు ఆ సంస్థ నాయకులు, అనుబంధ సంస్థలను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, జీసీసీ సభ్య దేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయని చెప్పి ఆల్ బుదైవీ గారు ధృవీకరించారు. లెబనీస్ రిపబ్లిక్ మరియు దాని ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అన్ని పద్ధతులను జీసీసీ నిస్సందేహంగా తిరస్కరిస్తుందని ఆల్ బుదైవీ గారు చెప్పారు. లెబనాన్లో చట్టబద్ధమైన సంస్థలను బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నైనా ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు జోసెన్ ఔన్ నాయకత్వంలో లెబనాన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలకు, అలాగే ప్రధానమంత్రి నవాఫ్ సలాం నాయకత్వంలో లెబనీస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సంస్కరణ కార్యక్రమాలకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, జీసీసీ దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పేసి ఆల్ బుదైవీ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.